హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఫుడ్ కల్చర్ నిరంజన్. ఈరోజు మన ఇంట్లో చేసుకున్న ఐటెం ఏందో చూపిస్తా చూడండి. మా ఇంట్లో అయితే ఈరోజు ఏం చేస్తున్నారు. ఈరోజు అయితే ఉదయాన్నే మా ఏరియాలో రొయ్యలు అయితే తీసుకున్నాను అనమాట. వాటితో ఏదైనా స్పెషల్గా చేయమంటే ఎప్పుడు చేసే కర్రీ అయితే నేను చేసిన మా వైఫ్ కూడా. కాకపోతే ఇది ఎప్పుడు పెట్టలేదని చెప్పి చేస్తున్నాను నేను కూడా. కాకపోతే ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన కర్రీయే. కాకపోతే మీరు ఏ స్టైల్లో చేస్తారనేది, ఎట్లా చేసుకుంటారనేది నాకైతే కామెంట్ చేయండి. ముందుగా మనకి దీనికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుని అన్నీ తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాం అనమాట. అంటే మళ్ళీ అప్పటికప్పటికి అన్నీ ఎత్తుక్కోకూడదు కదా అని అనేసి. ఇప్పుడు దాంట్లోకి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం మనం. ఇంకా ఏమేం చేయాలనేది మనకైతే చేత కాదు ఈ కర్రీ చేయటం అనేది. మా వైఫ్ చేత చేపిస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ మీరు మీ ఇంట్లో ఎట్లాంటి కర్రీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఫస్ట్ ఆనియన్ ఎందుకు వేస్తారో తెలుసా? నాకైతే తెలియదు. మీకైతే తెలిస్తే కామెంట్ చేయండి నాకు. ఇంక ఈ సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే తీసుకొని కొంచెం దూరగా వేయించుకునేదానికి బాండలు అయితే వేసిందనమాట. ఇంకా దాంట్లో కొద్దిగా దూరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన టమాటాలు అయితే వేసుకుంటున్నారు. ఇంకా అవి కూడా వేసుకొని ఒక 10 minutes అట్లా దీంట్లోనే ఉప్పు వేసామంటే కొంచెం బాగా దూరగా ఆగుతాయి అన్నమాట. దాంట్లోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. మేము కూడా వేసుకుంటున్నాం కదా చూడండి. దోరగా ఇట్లా ఆ ఉప్పు అయితే వేసుకున్న తర్వాత ఒక 5 minutes 10 minutes కానీ వదిలేసామంటే బాగా వేగిపోతాయి అన్నమాట. ఇందాక ఆనియన్లు ఆయిల్ వేయటం మర్చిపోయినట్టుంది, ఇప్పుడు వేస్తుంది మా వైఫ్ కూడా. ఇంకా అల్లం పేస్ట్ వేసుకునేసి మనకి పచ్చివాసన అనేది పోయేంత వరకు కొంచెం బాగా నీట్గా మరగబెట్టుకోవాల్సి వస్తుంది. ఆయిల్ అయితే వాడాల్సిన అవసరం ఉండదు. ఏదో వాడితే ఒక 1 bowl అట్లా వాటర్ వాడుకోవాల్సి వస్తుంది. ఇంక ఇది ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అదేందో గెస్ చేయండి మీరే ఏమేస్తుందో దాంట్లో. ఆల్రెడీ మన ఇంట్లో చేసే ఉంటారు, కాకపోతే మేము కూడా చేస్తున్నాం కదా అని చెప్పి చేసామన్నమాట. దీన్ని మీరు ఏమని పిలుస్తారో కామెంట్ అయితే చేయండి. నాకు కూడా దీని పేరైతే పెద్దగా తెలియదు. ఫైనల్ అన్నీ దాంట్లో వేసుకొని నీట్గా అయితే ఇంకా దాంట్లో కావాల్సినట్టు పసుపు అవి కూడా వేసుకోవాలన్నమాట. పసుపు కారం కూడా ఇప్పుడు వేసుకున్నాం. అదిగో 1.5 స్పూన్ పసుపు అయితే వేసిందనమాట మా వైఫ్. ఇంకా కొద్దిగా కలిపెట్టుకునేసి ఆ పచ్చి వాసన అనేది పోయేంత వరకు కొంచెం కలిపెట్టుకుంటుంది అనమాట. దాంట్లో వేసినట్టు కానీ ఇంక ఈ మసాలా అన్నీ మసాలా వాసన పోయేంత వరకు అయితే బాగా నీట్గా ఈ విధంగా అయితే ఉడికించుకోండి. మా వైఫ్ అయితే బాగా నీట్గానే ఉడికిచ్చేసింది అనమాట. ఇంకా అదే ఐటెంతోనే వేసేస్తుంది. ఇంకా దాంట్లో కూడా బాగా వేగినాయి అనేసి. ఈ రొయ్యలు మనం తీసుకున్నంతసేపు దాంట్లో ఇట్లా పొక్కు తీసినంతసేపు బాగానే ఉంటాయి, కానీ కూరలో వేయంగానే చిన్నగా ముడుచుకోపోతాయి అనమాట. అవి దేంట్లో వేసినా కానీ అంటే హీట్కి బాగా చిన్నగా అయిపోతాయి. ఇంకా ఐట్లను కూడా వేసుకుని మనం అయితే నీట్గా కలిపెట్టేసుకుంటున్నాం. కొంచెం బాగా అవి కూడా కొంచెం బాయిల్ అయిన దాకా కొంచెం అటు ఇటు తిరగేసుకునేసి పక్కన పెట్టుకొని మనకి ఇప్పుడే కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడే మేమైతే ఒక కప్ అయితే యాడ్ చేసుకుంటున్నాం అనమాట, ఎక్కువగా లేకుండా. ఇంకా అదే చేత్తో కొంచెం కారం ఒక 2-3 స్పూన్స్ కారం అయితే యాడ్ చేసుకోండి. అంటే మీకు రుచికి తగ్గట్టు. మరీ ఎక్కువ వేసుకున్నా కానీ కారం బాగా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత పసుపు వేసినా ఎంత కారం వేసినా లాస్ట్ ఫైనల్ దాంట్లో మనం వేసే ఉప్పును బట్టే ఉంటుంది. అది అట్టో ఇట్టానండి అనేసి అది ఏదైనా కానీ కొంచెం తక్కువగానే చూసుకోవాలన్నమాట. ఎంత తక్కువైనా కానీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే వేసుకోలేం కదా. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కలిపెట్టుకుని మూత అయితే పెట్టేసుకుందాం. ఫైనల్గా మన కూర అయితే ఉడికిపాల్సి వచ్చేసింది. ఇంకా కరెక్ట్గా ఇంకొక 5 minutes 10 minutesలో అయితే కూర అయితే మనకు నీట్గా రెడీ అయిపోద్ది అనమాట. ఇంకా ప్లేట్లో వేసుకొని ఒక పట్టు లాగిచ్చేయటమే. మీరు మీ ఇంట్లో ఎట్లాంటి నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ అలవాటు ఉంటుందో కామెంట్ చేయండి నాకు. వీలైతే లైక్ చేయండి. ఇలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటా, బాయ్.